వినాయకుని దంతం ఎలా విరిగిందో మీకు తెలుసా? వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వ్యాస మహర్షి మహాభారతం రచించాలనుకున్నాడు. కానీ తన ఆలోచనలు ఎంత వేగంగా ప్రవహిస్తాయో వాటిని వ్రాసే శక్తివంతమైన శ్రోత లేఖకుడు అవసరమని భావించాడు. అప్పుడు ఆయన వినాయకుడిని పిలిచాడు. నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే మీరు ఆగకుండా చెప్పాలి. మధ్యలో ఆగితే నేను వ్రాయడం ఆపేస్తాను అని వినాయకుడు షరతు పెడతాడు. వ్యాస మహర్షి కూడా తన మాట వ్రాయటానికి ముందు దాని అర్థం తెలుసుకోవాలి అని షరతు పెడతాడు. ఇలా ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకుని మహాభారతం రాయటం ప్రారంభిస్తారు. కొంత సమయం తర్వాత వినాయకుడి కలం విరిగిపోయింది. వ్యాసుడు ఆగకుండా చెబుతున్నాడు కాబట్టి వినాయకుడు రాయటం ఆపే పరిస్థితి రాలేదు. వెంటనే ఆయన తన కుడి దంతాన్ని విరిచి కలంలా ఉపయోగించారు. జ్ఞానం కోసం చేసిన ఈ గొప్ప త్యాగం వల్లే ఆయనకు ఏకదంతుడు అనే పేరు వచ్చింది. గణేశుడిని ఇష్టపడేవారు జై గణేశ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.